సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. సార్ నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్లోనేమో గ్రహాలు ముద్రల గురించి చెప్పారు. అంటే ఇంకో మాట ఏం చెప్పారంటే ఏ ముద్ర ఏ పొజిషన్లో ఉంటే ఏ ఫలితం వస్తుందని చెప్తా అన్నారు. వాడి గురించి కొద్దిగా క్లుప్తంగా వివరిస్తారని కోరుకుంటున్నాను సార్. ఈ గురువు మౌండ్కి దగ్గర స్క్వేర్ ఉంటే దాన్ని చతుష్కోణం అని చెప్పి అంటారు. 4 కోణాలు కలిగింది ఈ ప్రాంతాల్లో ఎక్కడున్నా కూడా ఒక మనిషి గృహస్థుడు అని చెప్పి చెప్పవచ్చు. పెళ్ళి సరైన సమయంలో అవ్వటం, ఇల్లు సరైన సమయంలో కట్టుకోవటం, పిల్లలు సరైన సమయంలో పుట్టడం, వాళ్ళు కూడా అభివృద్ధి చెందడం, రోగాలు గీగాలు రాకుండా వేరేవి ఏవి లేకుండా కనుక ఇక్కడ ఒక్కచోట స్క్వేర్ కనుక ఉంటే మనం అది గొప్ప జాతకం కింద చెప్పవచ్చు. ఇక 2 శనీశ్వరుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు దీనికంటే కూడా అది ఇంకా మంచిది. ఒక దానిలోనే ఇది అభివృద్ధి. ఇక్కడ నుంచి చాలా చెప్పినప్పుడు ఈ లైఫ్ లైన్తో పాటు ఇట్లా వెళ్తుంది. ఈ రేఖ కనుక ఇంకా పైకి వెళ్ళింది అనుకో, ఇది చాలా గొప్ప యోగం ఉంటుంది. దీన్ని ఫేట్ లైన్ అంటారు. ఈ ఫేట్ లైన్ శని రేఖ మించే వెళ్ళాలి. వెళితే ఏదో ఒక దీనిలో ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఒక సంస్థలో టాప్ పొజిషన్లో ఉంటారు. అతనికి ఎదురే లేదు. అతని మూలంగానే ఆ సంస్థ బతికి బట్టగట్టడం కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శని మౌండ్ అనేది ఉచ్చంగా ఉండాలా, విమలంగా ఉండాలా. ఈ రేఖ సన్నగా కనుక దాంతో ఎక్కడైతే కలిసిందో కనీసం ఈ రేఖ దాటాల. ఈ రేఖని దాటి కనుకుంటే ఆ జాతకుడు చాలా ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇకపోతే సూర్యరేఖ. సూర్యరేఖకి కూడా ఇక్కడి నుంచి కాకపోయినా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కనుక ఇట్లా కనుక వెళ్ళి ఈ మౌండ్లో కనుక కలిస్తే కీర్తిమంతుడు, యశస్సు అంటారు. ఆ యశస్సు మామూలుగా ఉండదు. ప్రతి వాళ్ళు మనకే వచ్చి అందరూ అడుగుతారు మన చుట్టూ. ఎందుకంటే సూర్యుడు అనేది గ్రహరాజు. ఈ మౌండ్ కనుక ఉచ్చంగా ఉండి నెంబర్ 1గా ఉండి ఈ రేఖ కూడా విమలంగా ఉంటే ఇది కూడా మంచి జాతకం. ఇకపోతే బుధుడు మనం మాట్లాడుకునేది 4లో ఇది బుధుడు. ఇక్కడ ఒక రేఖ ఉంటుంది. నిన్న మనం చెప్పుకున్నాం, మళ్ళీ ఈ ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడదాం. ఈ బుధుడికి సంబంధించినది ఈ కుజుని వదిలేసి ఇక్కడి నుంచే మనం తీసుకోవాలి. ఇది చంద్రుడు, ఇది బుధుడు, మధ్యలో కుజుడు వస్తాడు చిన్న బిట్టు. వీళ్ళు ముగ్గురికి కూడా ఏంటంటే అవినాభావ సంబంధం ఉంటుంది. ఎందుకంటే కుజుడు ఉన్నవాడు ధరణీగర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తమ్మంగళం. ఇది భూమికి సంబంధించిన కొడుకు ఈయన. అట్లాగే బుధుడు కూడా చంద్రుడికి సంబంధించిన వాడు. చంద్రుడు భూమికి సంబంధించినవాడు. భూమి నుంచి ఏర్పడిందే బుధగ్రహం అని చెప్పి ముందు మనకి అర్థమవుతుంది. సైంటిస్టులు ఇప్పుడు దాని మీద పరిశోధన చేస్తున్నారు. ఈ 3 కూడా ఒకే లైన్లో ఉంటాయి. ఈ రేఖ వచ్చి ఇందులోంచి ఇందులో కనుక వెళ్తే ఇక్కడ పుట్టినవాడు వేరే దేశాల్లో సెటిల్ అయిపోతారు, అక్కడే తనువు చాలిస్తారు. ఈ బుధగ్రహం యొక్క మౌండ్ కనుక గట్టిగా ఉండి వీడు కనుక అయితే భూమిని కూడా పాలిస్తారు. అది అంత గొప్పది. ఇకపోతే కుజుడు గురించి నిన్న మాట్లాడుకున్నాం. ఈ కుజుడు అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వస్తువులు గమ్మింగ్ లాంటి వాడు. బాగా అర్థం చేసుకోండి. అందుకే దీనికి మొత్తం అంతా ఇచ్చారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇచ్చింది. అందుకే ఒక భార్యాభర్తలను కలపాలన్నా, 2 సంస్థలు కనుక మంచిగా ఉండాలన్నా, 2 దేశాల యొక్క సంబంధాలు గట్టిగా ఉండాలన్నా ఈ యొక్క మౌండ్స్ కూడా చక్కగా నీట్గా ఉండాలి. అట్లా కనుకుంటే వాడు చాలా, అది కూడా గొప్ప జాతకం. తర్వాత ఈ 5 శుక్రుడి గురించి చెప్పాలి. శుక్రుడికి సంబంధించిన మెయిన్ కనుక చెప్తుంటే ఇది ఆకర్షణ. భార్యాభర్తలు కొట్లాడుకున్నానంటే ఫస్ట్ మనం చూడవలసింది ఇది ఈ యొక్క మౌండ్ అనేది డిమ్ముగా ఉండకూడదు. దీని మీద ఇప్పుడు ఏదైతే చెప్పానో పిరమిడ్ మచ్చలు కానీ స్టార్ కానీ ఉండకూడదండి. ఈ 2 కనుకుంటే అది జీవితం అధ్వానమే. దబక్కనే మనం చేయటం. దీని తాను ఇది ఉండి గురు మౌండ్ కనుక ఏమైనా స్క్వేర్లు ఉంటే మనం సర్దచ్చు. లేకపోతే జీవితాంతం వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తినడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటి, 7, 5, 6, 4, 5, 6, 7 గురించి చెప్పుకున్నాం. ఇకపోతే 8 ఇది ఎప్పుడు కూడా
ఇది ఎత్తుగా ఉండకూడదండి. ఎత్తుగా ఉంటే ఏమవుతుందంటే మనిషి యొక్క మూడ్స్ అనేది ఇమీడియట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ మౌండ్ కనుక ఈ లోటస్ లాంటివి ఏమైనా ఉంటే తప్ప చెప్పలేము, కానీ అదర్వైజ్ ఈ ఫిష్ కూడా అధోముఖంలో ఉండకూడదు. ఇంతగా గతంలో కూడా చెప్పా, ఫిష్ అనేది లోపల వైపు కనుక కిందకి చూసిందంటే లైఫ్ ఖరాబ్ అయింది. వీడు దేనికి పనికిరాడు, పచ్చి డ్రింకర్. వీళ్ళంతా కనుక మనం చేయి కనుక గమనిస్తే మనకు అదే విషయం అర్థమవుతుంది. ఇకపోతే కేతు, ఇది స్థిరత్వానికి సంబంధించింది సార్. స్థిరత్వంలో కనుక ఏ పద్మ ఇది కనుకుంటే వాడికి ఇదే లాస్ట్ జన్మ అని చెప్పి అంటారు ఏంటి. అలాగే ట్రయాంగిల్ స్క్వేర్ కనుకుంటే వాడి జీవితం ఎంతో ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే వీడు బతుకుతాడు, 10 మందిని బాగు చేస్తాడు. అర్థమవుతుందా? ఇవి మొత్తం దీనికి సంబంధించిందండి. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వాటి ముద్రల గురించి చాలా చక్కగా చెప్పారు సార్. ఎందుకంటే వీటి కన్ఫ్యూజన్ కొంతమందికి ఉంటుంది. ఇంకా గత ఎపిసోడ్లో ముందొచ్చే ఎపిసోడ్లలో ఇంకా కొద్దిగా క్లుప్తంగా వివరించుకుందాం సార్ వీటి గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.